गजानन महाराज की, विघ्नेश्वर भगवान की, सरस्वती माता की। गजाननं भूतगणाधिसेवितं कपित्तजम्बूफलसारभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजं। ఈనాడు మన జగదాలయం నుంచి ఏ పుష్కర స్నానానికి బయలుదేరినామో మనందరినీ ఎటువంటి విఘ్నాలు లేకుండా మన ఇళ్లకు సుఖంగా చేసేట్టు ఆ విఘ్నరాజు అయినటువంటి వినాయకుడు నిర్విఘ్నంగా ఆశీర్వదించి స్నానము సంకల్పము దగ్గర నుంచి ఏ ఆలయాలు సందర్శించాలని పరమాత్మ అనుకున్నాడు. ఆ ఆలయాల సందర్శనము చేస్తే మనలో ఉండేటువంటి రుగ్మతలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టడానికి ఒక రూట్ మ్యాప్ను, ఒక అంతర్జాలం అంటే మనం వాడుకునేటువంటి ఫోన్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళాలో పరమాత్మ ముందే నిర్ణయిస్తే ఆ నిర్ణయించిన ప్రకారం తీసుకుని వెళ్ళేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆ కార్యాన్ని నిర్వహించే అధినేతలు ఉన్నారో వాళ్ళ మదిలో మెదిలించి ఆయా స్థలాలను చూపించి తిరిగి మన ఇంటికి సురక్షితంగా చేర్చేటువంటి బాధ్యతను పరమాత్మ తీసుకున్నాడు. మరి ఈనాడు పుష్కరం అంటే మనకు తెలిసింది ఏంటంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఉత్సవాన్ని పుష్కరము అంటారు. ఈ పుష్కరం అంటే మనం ఏ పెళ్లి పత్రిక చూసినా కూడా కనిపిస్తుంది అందులో పుష్కరాంశ సుముహూర్తము అని. ఏం జరిగినా చదవకపోయినా ఆ సమయం అయితే మనం చూసుకుంటాం, స్థలం అయితే మనం చూసుకుంటాం. అసలు పుష్కరుడు అంటే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేసినాడంటే శివుడి గురించి మహా తపస్సు చేసినాడు. ఘోరంగా తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చినాడు పరమాత్ముడైనటువంటి శివుడు. ఏం వరం కావాలో కోరుకుంటున్నాడు. ఏమీ లేదయ్యా, కలికాలంలో ఉండేటువంటి మానవులంతా ధర్మాన్ని తప్పి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆయా పాపాలను ఆయా తీర్థాలలో ఏదైతే గంగా, యమున, సరస్వతి, గోదావరి, ప్రాణహిత ఇటువంటి నదులు ఉన్నాయో ఆ నదులలో స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలన్నీ నదీమ్మ తల్లులు తీసుకొని ఈ పాపాలన్నీ భరించేటువంటి స్థితిని కోల్పోతున్నాయి. కనుక వాటిని పునీతం చేయడానికి ఏ అష్టమూర్తుల్లో ఉండేటువంటి జలాశయ రూపంలో ఉందో ఆ జలాశయ రూపంలో నన్ను ప్రవేశించమని ప్రార్థన చేసినాడు. చేయగానే ప్రార్థనను మన్నించినాడు పరమాత్ముడైన మహాదేవుడు. వెంటనే ఆ 8 మూర్తులలో ఉండేటువంటి జలంలోనికి ప్రవేశించినాడు ఈ పుష్కరుడు అనేటువంటి బ్రాహ్మణుడు. మరి దేనికయ్యా అంటే అన్నం లేకపోయినా 3 రోజులు ఉండగలుగుతాం, నిద్ర లేకపోయినా 3 రోజులు ఉండగలుగుతాం. డబ్బి ఆరడానికి ఒక్క చుక్క నీళ్లు లేకపోతే ప్రాణం విలవిలగొడుతుంది. చివరి క్షణంలో మన ప్రాణ ఉత్క్రమణ అయ్యే సమయం ఏదుందో ఆ సమయంలో చివరికి పోసేటువంటి తులసి నీళ్లే తప్ప ఏ పదార్థాన్ని మన నోట్లో వేయదు. ఆ మన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ తులసి తీర్థం ఎట్లాగైతే పోతుందో ఈ పుష్కరుడు అనేవాడు జలాశయంలో వెళ్ళిన తర్వాత ఆయా నదుల్లో ప్రవేశించడానికి ఏం చేయాలి బాగా ఆలోచన చేసినాడు. బ్రహ్మదేవుడు ఈ పుష్కరుడు ఏదైతే జలం ఉందో ఆ పుష్కర తీర్థాన్ని తన కమండలంలో ఉంచుకున్నాడు. ఇంత పవిత్రమైనటువంటి జలం నదులలో ప్రవేశిస్తే నదులు ఇంకా 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 మలినమైపోతాయి అనేటువంటి ఉద్దేశము ద్వారా బ్రహ్మ కమండలంలో ఉంచితే బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మదేవుని ప్రార్థనలు విన్నటువంటి వరాన్ని ఇచ్చినాడు బ్రహ్మదేవుడు. బృహస్పతి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు నా కమండలంలో ఉండేటువంటి జలం ఏదుందో 12 అద్భుతమైనటువంటి రీతులలో ఉండే నదులలో ప్రవేశిస్తాను అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన కమండలంలో నుంచి వదిలిన నీళ్లు ఏమున్నాయో అవే పుష్కరాలుగా ఏర్పడ్డాయి. ఆ పుష్కరాలు ఏర్పడినప్పుడు 33 కోట్ల మంది దేవతలు ఎప్పుడు బ్రహ్మ కమండలం నుంచి ఈ తీర్థం వదిలిపెడతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూడడం అనేది మనకు నిన్న రాత్రి అంటే ఇవాళ ఉదయం పూట 3:30 సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన యొక్క పరివారం అంటే 33 కోట్ల మంది దేవతలతో సహితముగా ఏ సరస్వతి అంతర్వాహినిగా ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాణహితతో పాటు సరస్వతి నది ఉందో అందులో ప్రవేశించి స్నానము చేసిన తర్వాత విష్ణుపాదోద్భవీం గంగా
వాళ్ళు చేసినటువంటి పాద స్పర్శ అయిన వెంటనే మనకు ఆ భాగ్యం కలిగి ఈనాడు మనందరం ఆ పుష్కర స్నానం చేసుకునేటువంటి అదృష్టాన్ని పరమాత్మ మనకు కలిగించినాడు. ఆ 33 కోట్ల మంది దేవతలు స్పృశించిన స్నానము చేసిన జలం పవిత్రమై, ఆ పవిత్రమైన జలంలో మనము మజ్జనము అంటే మునిగిదాం కనుక ఆ మునుక ద్వారా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు పూర్వజన్మలో నుంచి ఈ క్షణం వరకు ఏ పాపాలైతే మనం చేసి ఉన్నామో ఆ పాపాల నుంచి ప్రక్షాళన గావించుకొని శుద్ధి అయి మనం ఇంటికి వెళుతున్నాం. వెళ్ళినటువంటి మన మనస్సును అధర్మమైనటువంటి మార్గం వైపు పరమాత్మ నడిపించకుండా నిరంతరం పరమాత్మ యొక్క దివ్య చరణాబ్జముల యందే మన మనస్సు ఉంచి మన ధర్మ మార్గాన్ని నిరంతరము నడిపిస్తూ మళ్ళీ తల్లి గర్భంలో 9 నెలలు అవస్థపడకుండా ఉండేట్టుగా సాలోక్యాన్ని, సారోగ్యాన్ని, సామీప్యాన్ని, సాయుజ్యాన్ని పరమాత్ముడు అందించాలని. అట్లాగే మరి పుష్కర కాలంలో ఏం చెయ్యాలి అంటే సంకల్పంతో కూడుకున్నటువంటి స్నానం. మనం పొద్దున సంకల్పం చెప్పినాం. ఏ అన్నము తింటే పాపం కలుగుతుంది, ఏ స్పర్శ కలిగితే పాపం కలుగుతుంది. అన్ని పాపాల్లో ప్రధానమైనటువంటి పాపాలు అందరికీ తెలిసినవి పంచమహాపాతకాలు. ఆ పంచమహాపాతకాలకి ప్రాయశ్చిత్తం లేదు. కానీ ఈ పుష్కర స్నానంలో ఎప్పుడు పుష్కర ప్రవేశం అవుతుందో అటువంటి పుష్కర స్నానం కనుక మనం చేస్తే అటువంటి పాపాల నుండి కూడా విముక్తిని పొందవచ్చు అని. అంతేకాకుండా గొప్పతనంగా పరమాత్ముడు ఇంకొక అవకాశాన్ని కూడా మనకి ఇచ్చినాడు. 12 సంవత్సరాలకు ఒక్కసారి